హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ టమాటో ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీని ఇలా రెడీ చేసుకున్నారంటే చాలా సూపర్గా చాలా బాగుంటుందండి. ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు. చాలా సింపుల్గా ఈజీగా ఎగ్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, అలాగే మీకేం తినబుద్ధి కానప్పుడు ఇలా టమాటో ఎగ్ కర్రీని చేసుకోండి. పుల్లపుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకొని ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోరండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీ సేమ్ చికెన్ కర్రీ లాగానే అంత టేస్టీతో చాలా బాగుంటుంది. మరి ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా లోతున్న బౌల్ని తీసుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఈ టమాటో కోడిగుడ్డు కర్రీ రెడీ చేసుకోవడానికి టమాటాలని ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఆ 1/2 కేజీ టమాటాలని కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని అన్నింటిని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు తొందరగా ఉడకడానికని నేను ఇక్కడ లావు ఉప్పుని యూజ్ చేశానండి. మీరు సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు. లావు ఉప్పుని ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంక లావు ఉప్పు అనేది చాలా హెల్దీ అండి. ఏ కూరలో అయినా సన్న ఉప్పు కంటే లావు ఉప్పుని యూజ్ చేశారంటే కూరలనే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగని సరి చూసుకొని ఉప్పుని వేసుకోవాలి. అందులో 1.5 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం స్పైసీని బట్టి కారంని యూజ్ చేసుకోవాలి. కారం కొంచెం మగ్గిన తర్వాత అందులో ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి 5 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న వెంటనే కలపకూడదు. దానిపై మూత నుంచి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మూత నుంచి ఉడికించుకోవడం ద్వారా ఎగ్స్ అనేది పెద్ద పెద్ద పీసెస్ లాగా మనకి చికెన్ పీసెస్ లాగే వస్తాయి. అదే వేసుకున్న వెంటనే కలుపుకున్నారనుకోండి, అది కర్రీలో బాగా మిక్స్ అయిపోయి కర్రీ అనేది అంత టేస్టీగా రాదు. తర్వాత మెల్లగా కర్రీని కలుపుకోవాలి. చూడండి, చికెన్ కర్రీ లాగే అనిపిస్తుంది కదా. అలా ఒకసారి కలుపుకున్న తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి. అన్నిటిని కూడా అలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కర్రీని మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇందులో నేను గరం మసాలా యూజ్ చేయట్లేదండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. బాగా కలపకూడదు. ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఆ మసాలా అనేది కర్రీకి చక్కగా పడుతుంది. అలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని చూడండి, కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. టేస్టీ, కలర్ఫుల్ అండ్ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. చాలా రుచికరంగా ఉందండి. నాకు ఈ కర్రీ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుందని పోస్ట్ చేశాను. చాలా సింపుల్గా ఈజీగా ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి.
మీకు ఈ కర్రీ ఎలా వచ్చింది, దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.